శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 55వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. పరీక్షణ్ మహారాజు శ్రీ శుకుల వారి ద్వారా ఒక విషయాన్ని విన్నాడు. విశ్వరూపుడు దేవతలకి పౌరోహిత్యాన్ని అంగీకరించి శుచిర్భూతుడై అంగన్యాస కరన్యాస అంగన్యాసములన్నీ చేసి మంత్రములు పఠించి శ్రీనారాయణ కవచాన్ని ఉత్తరాభిముఖుడై కూర్చుని దాన్ని ఇంద్రుడికి బోధించాడు. ఆ నారాయణ కవచం పఠించిన ఇంద్రుడు రాక్షసులపై అతి త్వరలో విజయాన్ని సాధించి తిరిగి త్రిలోకాధిపతి అయ్యాడు, అఖండ ఐశ్వర్యములను పొందాడు అనే విషయాన్ని విన్నటువంటి పరీక్షణ్ మహారాజు అంతటి మహిమాన్వితమైనటువంటి నారాయణ కవచాన్ని నాకు కూడా బోధించండి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ శుకుల వారు ఆ విశ్వరూపుడు చేసిన బోధన గురించి తెలియచేస్తున్నారు. ఇది పరమ పవిత్రమైనది, మహాద్భుతమైనది, అత్యంత శక్తివంతమైనటువంటి నారాయణ కవచ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని విశ్వరూపుడు మొట్టమొదటగా శుచిర్భూతుడై కాళ్ళు చేతులు ప్రక్షాళనం చేసుకుని ఆచమనం చేసి పవిత్రాన్ని చేతిలో ధరించి ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి అని చెప్పారు. అనంతరం కవచధారణ అయ్యే వరకు, అంటే ఈ స్తోత్రాన్ని పఠించే వరకు నేను పఠిస్తున్నాను కనుక నీవు మౌనంగా కూర్చోవాలి అని చెప్పి ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో విష్ణవే నమః, ఓం విష్ణవే నమః అనే మంత్రాలు ద్వారా కరన్యాసము అంగన్యాసము తిరిగి మరల అంగన్యాసము ఇవన్నీ చేసి మంత్ర శాస్త్ర విధితో నారాయణ కవచాన్ని బోధించడం ప్రారంభించాడు. శ్రీమద్భాగవతంలో 6వ స్కంధంలో 8వ అధ్యాయంలో ఈ స్తోత్రం ఉన్నది. ఈ స్తోత్రాన్ని నేను పఠిస్తాను, మీరు కూడా విని తరించండి. ఓం హరిర్విదధ్యాన్మమ సర్వరక్షాం న్యస్తాంఘ్రిపద్మః పతకేంద్రవృష్టే ధరారి చర్మాసి గదేషు చాప పాశాన్ దధానోష్టగుణోష్టబాహుః జలేషు మాం రక్షతుమస్య మూర్తిః యాదో గణేభ్యో వరుణస్య పాశాత్ స్థలేషు మాయావటువా మనోవ్యాత్ త్రివిక్రమః ఖేవతు విశ్వరూపః దుర్గేష్వటవ్యాజిముఖాదిషు ప్రభుః పాయాన్ నృసింహో సురయూధపారిః విముంచతో యస్య మహాట్టహాసం దిశో వినేర్దుర్న్యపతంశ్చ గర్భాః రక్షత్వసౌ మాధ్వనియజ్ఞకల్పః స్వదంశ్రయోన్నీతధరో వరాహః రామోద్రికూటేష్వధ విప్రవాసే సలక్ష్మణో వ్యాద్భరతాగ్రజోస్మాన్ మాముగ్రధర్మాధి అఖిలాత్ ప్రమాదాత్ నారాయణః పాతు నరశ్చ హాసాత్ దత్తస్వయోగాదధయోగనాథః పాయాద్గుణేశః కపిలః కర్మబంధనాత్ సనత్కుమారోవతు కామదేవాత్ హయశీర్షమాం పధిదేవహేళనాత్
దేవర్షివర్యః పురుషార్చనాంతరాత్ కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్ ధన్వంతరిర్భగవాన్ పాత్వపద్యాత్ ద్వంద్వాద్భయాదృషభో నిర్జితాత్మా యజ్ఞశ్చ అవతాజ్జనాంతాత్ బలో గణాత్ క్రోధవశాదహీంద్రః ద్వైపాయనో భగవానప్రబోధాత్ బుద్ధస్తు పాషండగణాత్ ప్రమాదాత్ కల్కిః కలే కాలమలాత్ ప్రపాతు ధర్మావన యోరుకృతావతారః మాం కేశవో గదయా ప్రాతరవ్యాద్ గోవింద అసంగవమాత్తవేణుః నారాయణః ప్రాహ్ణ ఉదాత్తశక్తిః మధ్యం దినే విష్ణు హరీంద్రపాణిః దేవోపరాహ్ణే మధుహోగ్రధన్వా సాయం త్రిధామవతు మాధవో మాం దోషే హృషీకేశ ఉతార్ధరాత్రే నిశీధ ఏకోవతు పద్మనాభః శ్రీవశ్చ ధామా పరరాత్ర ఈశః ప్రత్యూష ఈశోషిధరో జనార్దనః దామోదరో వ్యాదనుసంధ్యం ప్రభాతే విశ్వేశ్వరో భగవాన్ కాలమూర్తిః చక్రం యుగాంతానలతిగ్మనేమి భ్రమత్సమంతాద్భగవత్ప్రయుక్తం దంధగ్ధి సైన్యమాసు కక్షం యథావాత సఖో హుతాసః గదేశ నిస్పర్శన విస్ఫులింగే నిష్పిండి నిష్పిండ్యజిత ప్రియాసి కూష్మాండవైనాయకయక్షరాక్షో భూతగ్రహాం చూర్ణయ చూర్ణయారీన్ త్వం యాతు దాన ప్రమథ ప్రేతమాతృ పిశాచ విప్రగ్రహ ఘోర దృష్టీన్ ధరేంద్ర విద్రావయ కృష్ణపూరితో భీమస్వనోరేర్ హృదయాని కంపయన్ త్వం తిగ్మధారాసి వరారి సైన్యం ఈశ ప్రయక్తో మమ ఛింది చక్షూంషి చర్మన్ శతచంద్రఛాదయ ద్విషామఘోనాం హరపాపచక్షుషాం ఎన్నో భయం గ్రహేభ్యో భూత్కేతుభ్యో నృభ్య ఏవ చ నరీన్ నృపేభ్యో దంశ్రిభ్యో భూతేభ్యోభ్య ఏవ వా సర్వాణ్యేతాని భగవాన్ నామరూపాస్త్రకీర్తనాత్ ప్రయాంతు సంక్షయం సద్యో ఏన శ్రేయః ప్రతీపకాః గరుడో భగవాన్ స్తోత్రస్థోభ చందోమయ ప్రభుః కృచ్ఛ్రేభ్యో విశ్వక్సేనః స్వనామభిః సర్వాపద్భ్యో హరేర్నామరూప యానాయుధాని నః బుద్ధీంద్రియః మనః ప్రాణాన్ పాంతు పార్షదభూషణాః యథా హి భగవానేవ వస్తుతః సదసచ్చయత్ సత్యానానేన నః సర్వే యాంతు నాశం ఉపద్రవాః యథైకాత్మ్యానుభావానాం వికల్పరహితస్వయం భూషణాయుధలింగాఖ్యా దత్తే శక్తిః స్వయం స్వమాయయా తేనైవ సత్యమానేన సర్వజ్ఞో భగవాన్ హరిః పాతు సర్వైస్వరూపైర్నః సదా సర్వత్ర సర్వగః విదిక్షుదిక్ష్యూర్ధ్వమధ సమంతాత్ అంతర్బహిర్భగవాన్ నారసింహః ప్రహాపయ లోకభయం స్వనేన స్వతేజసాగ్రస్తసమస్తతేజాః. ఇది నారాయణ కవచ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని విశ్వరూపుడు దేవేంద్రుడికి ఉపదేశించి, నేను నీకు ఈ నారాయణ కవచాన్ని వినిపించాను, దీనివలన నీవు సురక్షితుడు అవుతావు, ఇంకా నీవు సులభముగా దైత్య సేనాపతులని అందరినీ జయింపగలవు. ఈ నారాయణ కవచమును ధరించినవాడు నేత్రములతో ఎవ్వరిని చూచినా, తన పాదములతో ఎవ్వరిని తాకినా అతడు కూడా వెంటనే సమస్త భయముల నుండి విముక్తుడవుతాడు. ఈ వైష్ణవీ విద్యను ధరించిన వానిని రాజుల వలన, దొంగల వలన, ప్రేత పిశాచాదుల వలన, వ్యాఘ్రాది క్రూర మృగముల వలన ఎట్టి భయము ఉండదు అని పూర్వం కౌశిక గోత్రమునికి చెందిన ఒక బ్రాహ్మణుడు ఈ విద్యను ధరించి యోగధారణచే ఒక
మరుభూమి యందు శరీరత్యాగం చేశాడు. గంధర్వరాజు అయిన చిత్రరథుడు తన స్త్రీలతో కూడి విమానాన్ని అధిష్ఠించి ఆకాశంలో వెడుతున్నాడు. ఆ విమానం ఆ విప్రుని శరీరం పడిన చోటునికి మీదుగా వెళుతోంది. అంతటా గంధర్వరాజు విమానంతో కూడా తల్లకిందులుగా భూమిపై పడ్డాడు. ఈ సంఘటన ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వాలఖ్యల మహర్షులు ఆదినారాయణ కవచమును ధరించిన ఆ బ్రాహ్మణుని యొక్క మహత్వమని తెలిపారు. అప్పుడు ఆ గంధర్వుడు ఆ బ్రాహ్మణోత్తముని అస్తులను తీసుకుని పోయి పూర్వవాహిని అయిన సరస్వతీ నది యందు కలిపాడు. పిమ్మట అతడు స్నానమాచరించి తన లోకానికి వెళ్ళాడు. ఇంతటి మహిమాన్వితమైన నారాయణ కవచం ఎప్పుడైనా వినినవానికి, సాదరముగా దీన్ని గ్రహించిన వానికి సకల ప్రాణులు గౌరవంగా నమస్కరిస్తారు. వారు సమస్త భయముల నుండి విముక్తులవుతారు అని విశ్వరూపుడు ఇంద్రుడికి బోధించాడు. ఇంద్రుడు అతి త్వరలో ఈ కవచాన్ని పఠించి ఆ విద్యను పొంది రణభూమి యందు అసురులపై విజయాన్ని సాధించి ముల్లోకములోని సంపదలని అనుభవించాడని ఫలశ్రుతి చెప్పారు. ఆ విశ్వరూపుడు ద్వారా మనకు తెలిసినటువంటి ఈ నారాయణ కవచం యొక్క అర్థాన్ని కొంత, భావాన్ని కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంగన్యాస కరన్యాస అవి మంత్రపూర్వకంగా చేసి విశ్వరూపుడు సమగ్రమగు ఐశ్వర్యము, జ్ఞానము, ధర్మము, యశస్సు, సంపద, వైరాగ్యము అను షడ్గుణములచే పరిపూర్ణుడైన శ్రీహరిని ధ్యానించవలను అని స్తోత్రం ప్రారంభంలో చెప్తోంది. తనను కూడా ఆరోపంలోనే చింతించాలి. అంటే పఠించేవాడు కూడా ఆ షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు అయిపోతున్నట్టు భావించి ఆత్మలో సంభావించి ఈ స్తోత్రాన్ని, కవచాన్ని పఠించాలి. పిదప విద్య, తేజస్సు, తపస్వరూపమైన ఈ కవచాన్ని పఠించాలి. ఆశ్రితుల ఆర్తిని హరించేటువంటి భగవంతుడైన శ్రీహరి అనేక అవతారాలు ఎత్తారు. ఆ అవతారాల యొక్క పరమ లక్ష్యాన్ని గురించి సంగ్రహంగా ఒక్కొక్క అవతారం గురించి ఈ కవచం చెప్తోంది. ఆ శ్రీహరి గరుడుని మూపుపై తన పాదపద్మాలని మోపి అణిమాది అష్టసిద్ధులు ఆ స్వామిని సేవిస్తున్నాయి. 8 చేతులందు శంఖము, చక్రము, డాలు, ఖడ్గము, గద, బాణము, ధనస్సు, పాశము ధరించి ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఓంకార స్వరూపుడైన ప్రభువే అన్ని విధములుగా అంతటా నన్ను రక్షించుగాక. తర్వాత మత్స్యావతారంలో శ్రీహరి జలములో ఉన్నటువంటి జలజంతువుల నుండి, వరుణ పాశము నుండి నన్ను రక్షించుగాక. మాయా బ్రహ్మచారి రూపంలో ఉన్న వామనుడు, భూతలమునందును విశ్వరూపుడైన త్రివిక్రముడు ఆకాశమునందు నన్ను కాపాడుగాక. శ్రీహరి నృసింహావతారం అవతరించారు. అప్పుడు రాక్షస సైన్యాల్ని హతమార్చారు. అటువంటి ఆ నరసింహస్వామి అట్టహాసం చేస్తే దైత్య స్త్రీల యొక్క గర్భాలు జారిపోయాయి. అటువంటి నృసింహప్రభు నన్ను దుర్గములు, అడవులు, రణరంగములు మొదలగు సంకట స్థానముల యందు నన్ను రక్షించుగాక. శ్రీమన్నారాయణుడు యజ్ఞవరాహమూర్తిగా అవతరించి పృథ్విని తన దంతములపై ధరించాడు. అట్టి ప్రభువు ప్రయాణ మార్గములందు నన్ను కాపాడుగాక. పర్వత శిఖరములపై పరశురాముడుగాను, ప్రవాసకాలమందు లక్ష్మణ సహితుడైన భరతాగ్రజుడైన శ్రీరామచంద్రుడు నన్ను రక్షించుగాక. ప్రవాసకాలం అంటే దేశాన్ని వదిలి వేరే దేశాల్లో నివసిస్తున్న సమయంలో, ప్రయాణిస్తున్న సమయంలో శ్రీరామచంద్రుడు రక్షించాలి. శ్రీమన్నారాయణుడు అభిచార హోమముల వంటి భయంకరమైన మారణ హోమముల నుండి, అన్ని విధములైన ప్రమాదముల నుండి నన్ను రక్షించుగాక. నారదుడు ఋషిశ్రేష్ఠుడైన నరుడు నా గర్వమును దూరము చేయుగాక. యోగ విఘ్నముల నుండి యోగేశ్వరుడైన దత్తాత్రేయుడు నన్ను కాపాడుగాక. త్రిగుణాధిపతి అయిన కపిల భగవానుడు కర్మబంధముల నుండి నన్ను రక్షించుగాక. మహర్షి అయిన సనత్కుమారుడు కామదేవుని నుండి రక్షించుగాక. హయగ్రీవుడు నేను మార్గమునందు సంచరించినప్పుడు దేవతామూర్తులకు నమస్కారం చేయకుండుట మొదలగు అపరాధములు చేస్తే దాని నుండి నన్ను రక్షించుగాక. దేవర్షి అయిన నారదుడు నేను చేసే సేవాపరాధముల నుండి నన్ను కాపాడుగాక. కూర్మావతారుడైన శ్రీహరి వివిధములకు నరక బాధల నుండి నన్ను రక్షించుగాక. ఈ విధంగా నారాయణ కవచం ఎన్ని విధాల రక్ష కావాలో అదంతా కవచధారణలో చెప్పేస్తున్నారు. ధన్వంతరి భగవానుడు అనారోగ్యముల నుండి కాపాడుగాక. జితేంద్రియుడైన వృషభదేవుడు సుఖదుఖాది భయంకర బాధల నుండి నన్ను కాపాడుగాక. యజ్ఞపురుషుడైన నారాయణుడు
లోకాపవాదముల నుండి, బలరాముడు మానవులకు వల్ల కలుగున కష్టముల నుండి, ఆదిశేషుడు క్రోధమును గణముల నుండి నన్ను రక్షించుచుందురుగాక. వ్యాస భగవానుడు అజ్ఞానవశమున నేను చేయు కార్యముల నుండి రక్షించుగాక. బుద్ధుడు పాషండ గణముల నుండి, ప్రమాదముల నుండి నాకు రక్షణ ప్రసాదించుగాక. ధర్మరక్షణ కొరకు కల్కి అవతారమును దాల్చిన శ్రీహరి పాప సంకులమైన కలికాల దోషముల నుండి నన్ను కాపాడుగాక. ఈ విధంగా నారాయణ కవచం సాగుతోంది. కేశవ భగవానుడు ప్రాతకాలమున తన గదాయుధంతోనూ, అసంగకాలంలో అంటే సూర్యోదయాంతర కాలమున వేణుగాల లోలుడు గోవిందుడు, పూర్వాహమున నారాయణుడు తీవ్రమైన శక్తిని ధరించియు, మధ్యాహ్న కాలమున విష్ణు భగవానుడు సుదర్శన చక్రము చేబూని నన్ను రక్షించుచుందురుగాక. అపరాహ్న కాలమున మధుసూదనుడు ప్రచండమైన తన ధనస్సుతోడను, సాయంకాలమునందు మాధవుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంతోనూ, సూర్యాస్తమయమైన పిదప హృషికేశునుగను, అర్ధరాత్రమున పద్మనాభునిగాను నన్ను కాపాడుగాక. అపరాత్రియందు శ్రీవత్సలాంఛనుడైన శ్రీహరి ఉషక్కాలమున ఖడ్గదారి అయిన జనార్దనుడుగను, సూర్యోదయమునకు పూర్వము దామోదరుడుగను, ఉషక్కాలానంతరము ప్రభాతవేళ కాలస్వరూపుడైన విశ్వేశ్వరుడుగను నన్ను కాపాడుగాక. తీవ్రమైన అంచులు గల సుదర్శన చక్రము ప్రళయ కాలాగ్నిని విరజిమ్ముచు భగవత్ ప్రేరణచే అన్ని వైపులా తిరుగుచుండును. వాయువు తోడగొడిచే అగ్ని ఎండుగడ్డిని కాల్చివేసినట్టు ఆ సుదర్శన చక్రము మా శత్రు సైన్యమును వెంటనే దగ్ధమనొచ్చుగాక. ఇంత క్రితం మనం శ్రీహరి యొక్క వివిధ అవతారాలు, వివిధ శక్తులని మనం వర్ణించాం. ఇప్పుడు సుదర్శన చక్రం నుంచి ఆయుధాలు, శ్రీహరి యొక్క ఆయుధాలు కూడా మనల్ని ఏ విధంగా కాపాడాలో నారాయణ కవచం ద్వారా ఆ కవచాన్ని ధరిస్తున్నారు. కౌమోదకీ గదాయుధము, దాని నుండి వెలువడే అగ్ని, ఆ గదాయుధం నుండి వచ్చే అగ్ని వజ్రాయుధం వలె దుర్భరమై ఉంటుంది. నీవు అజితుడు అయిన శ్రీహరికి ప్రియమైన వాడివి గనక, ప్రియమైన దానివి, నేను ఆ ప్రభువునకు సేవకుడును కనుక నీవు కూష్మాండ, వినాయక, యక్షరాక్షస, భూత, ప్రేతాది గణములు ఇప్పుడే నుగ్గునుగ్గు చెయ్యి, అలాగే నా శత్రువులను పిండి చెయ్యి అని ఆ గదని ప్రార్థిస్తున్నాం. శ్రేష్టమైన శంఖమా, ఓ పాంచజన్యమా, శ్రీకృష్ణ భగవానుచే పూరింపబడి భీకరమైన శబ్దమునరుస్తూ శత్రువుల హృదయములందు కంపింపచేస్తున్నావు. అట్లే రాక్షసులు, ప్రమదగణాలు, ప్రేతములు, మాతృకలు, పిశాచములు, బ్రహ్మరాక్షసులు మొదలగు భయంకర ప్రాణులను వెంటనే పారద్రోళం. శ్రీహరికి ప్రీతిపాత్రమైన ఓ ఖడ్గమా, నీ అంచులు చాలా తీవ్రమైనవి. భగవంతునిచే ప్రయోగింపబడి నీవు శత్రువులను కకావికలను కావింపు అని ఖడ్గాన్ని ప్రార్థిస్తున్నారు. సూర్యాది గ్రహములు, ఇంకా గ్రహాలు, అవి ధూమకేతువులు మొదలగునవి, దుష్టమానవులు, సర్పాది విషప్రాణులు, కోరలు గల క్రూరమృగములు, భూత ప్రేతాదులు, పాపాత్ములైన ప్రాణుల నుండి నన్ను రక్షించుము. మా శ్రేయస్సునకు వీరు అందరూ విరోధులు. మేము భగవంతుని నామరూపములను, ఆయుధములను కీర్తిస్తుండటం వల్ల ఇవన్నీ వెంటనే నశించుగాక. ఇక్కడ నారాయణ కవచంలో భగవంతుని యొక్క నామరూపాలు, ఆయుధాలను కూడా మనం కీర్తిస్తున్నాం. పూజ్యుడు వేదమూర్తి యొక్క గరుత్మంతుడు బృహద్రదంతరము మొదలగు సామములచే స్తుతింపబడుతూ ఉంటాడు. ఆ ప్రభువు అన్ని కష్టముల నుండి మమ్ము కాపాడుగాక. ఇంకా పార్షదులైన విశ్వక్సేనుడు తన నామోచ్చారణ ప్రభావం చే నన్ను రక్షించుగాక. శ్రీహరి యొక్క నామరూపములు, వాహనములు, ఆయుధములు, పార్షదోత్తములు మా బుద్ధులను, ఇంద్రియములను, మనస్సులను, ప్రాణములను సకల ఆపదల నుండి కాపాడుగాక. ఇలాగా ఆ నారాయణ కవచాన్ని విశ్వరూపుడు చెప్పినది, దాని భావాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఈ నారాయణ కవచం వలన అనేకమైనటువంటి మహత్యాలు జరుగుతాయి. ఆ మహత్యం వలన ఇంద్రుడు తన సామ్రాజ్యాన్ని తిరిగి పొందాడని మనం ఇదివరలో చెప్పుకున్నాం. వలన సకల ప్రాణులు ఈ నారాయణ కవచం పఠించవచ్చు. మంత్రోపదేశం పొందిన వాళ్ళు అంగన్యాస కరన్యాసాలు చేయవచ్చు. అవి లేకపోయినా నారాయణ కవచాన్ని ఒక కవచంలాగే శ్రద్ధాభక్తులతోటి శుచిర్భూతులై పఠిస్తే మహిమాన్వితమైనటువంటి ఈ కవచము అందరినీ రక్షిస్తుందని పెద్దలు చెప్తున్నారు. అటువంటి కవచం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.